ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే, రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడనమాట శుక్రుడు. లేకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకుముందు మరి మేన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా ఈ నెలంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి వేది ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్నమాట. ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో విడివిడిగా. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బీభత్సంగా పెరుగుతాయి. విదేశాల వరకు వలస వెళ్ళిపోతారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ తమ ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేసుకోగలుగుతారు. అలాగే పిల్లల కోసం ఎక్కువ టైంని మీరు కేటాయించడం అనేటటువంటివి జరుగుతాయి. వాళ్ళ ఆలోచనలతో మీరు ఏకీభవించడం జరుగుతుంది. మీ పిల్లలు లవ్ మ్యారేజీలు చేసుకుంటే కాస్త మీరు మొదట్లో తొట్టపడతారు, ఆ తర్వాత సరే అని అంగీకరిస్తారు. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా ఏమవుతుందంటే ఈ యొక్క గొడవలు జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ డీప్ డిస్కషన్స్ చేయడం ద్వారా మీకు అందరికీ కూడా కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరుగుతుంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి శనికి కుజ బుధ గ్రహాల ప్రభావం వలన, అదేవిధంగా మరి మధ్య నుంచి మేషరాశిలోకి ఈ యొక్క కుజ ప్రవేశాలు ఇవన్నీ కూడా బుధ ప్రవేశాలు శుక్ర ప్రవేశాలు ఇవన్నీ జరగడం జరుగుతుంది. కాబట్టి మీకు అందరికీ కూడా మొదటి పూర్వార్ధము కుజుడు చాలా బలంగా మేషరాశిలో ఉన్న కారణంగా మీకు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అలాగే రవి గ్రహము పూర్తిగా మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి అన్ని పనులు కూడా మీకు చకచక అయిపోవడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఆ సబ్సిడీలన్నీ కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఫోటోగ్రఫీ, ఆ తర్వాత ఈ యొక్క సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టెక్నీషియన్స్ అందరూ కూడా బాగుపడడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు మరి పంటలు వేస్తారు. ఈ ఎండల వల్ల కోతలు బ్రహ్మాండంగా మీరు పండించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క
వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చాలా లాభదాయకంగా కూరగాయలని అమ్మడం అనేటటువంటిది చేస్తారు. అలాగే రాజకీయ రంగాలలో కొత్త కొత్త మహిళలు కూడా మీరంతా ఈ సింహరాశి వాళ్ళు ప్రవేశించడం జరుగుతుంది. రాజకీయాల్లో మీరు ఎలక్షన్లో నిలబడడం అనేటటువంటిది జరుగుతాయి. నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరి ఎలక్షన్లో ఉన్నటువంటి చోట మన తమిళనాడు, బెంగాల్, కేరళ మరి ఇలాంటి ఊరల్లో అందరూ కూడా సింహరాశి వారు అందరూ కూడా విజయం సాధించడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు అష్టమ శనిగ్రహ ప్రభావం వల్ల యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మీరు రోడ్లపైన వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమెరికా లాంటి దేశాల్లోనే కారు పక్కన సిగ్నల్ దగ్గర పెట్టి ఆగితే మరి వెనక నుంచి వచ్చి యాక్సిడెంట్ అవ్వడం అనేటటువంటిది జరిగినాయి. అయితే ప్రాణాపాయ స్థితి లేనప్పటికీ కూడా మరి వెహికల్స్ అనేటటువంటివి మరి పోవడము ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి, లేకపోతే వేరే వాళ్ళు మన గుద్దేసిన వాళ్ళు మీకు కట్టడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదవడానికి ప్రయత్నిస్తారు. పరిహారాలు మరి ఈ రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి, మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామల మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మన కష్టాలు అధికంగా ఉన్నాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి చక్కగా మంత్రోపదేశం తీసుకొని ఆంజనేయ మంత్రం కోసం నన్ను సంప్రదించండి. ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్ళల్లో వేసుకొని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి మరి దత్తాత్రేయ స్వామివారు అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో క్రింద నివాసం ఉంటాయి. దాన్ని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా, ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా ఈ రాశి వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.